హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతి చిత్రగుప్త నర్స్ మాట్లాడుకున్న మాటలు వింటూ ఉంటారు కదా. పాపం ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. బ్లడ్ ఇంకొక 5 minutesలో బ్లడ్ బ్యాంక్ నిండి వచ్చేస్తుంది. విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది. పాపం డాక్టర్ కూడా చాలా టెన్షన్గా ఉన్నారు. ఏం జరుగుతుందో ఏంటో అని నర్స్ అమర్ గురించి మాట్లాడుకున్న మాటలు విని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అరుంధతి. గుప్తా గారు, ఏంటి గుప్తా గారు, వాళ్ళు ఆయన గురించి అలా మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా కంగారుగా ఉంది గుప్తా గారు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని అడుగుతుంది పాపం అరుంధతి. బాలిక, నీకు నేను ఇంతకు మునుపే చెప్పాను, నా చేతుల్లో ఏమీ లేదు అని అంటారు చిత్రగుప్త. లేదు గుప్తా గారు, మీకు అన్నీ తెలుసు, జరగబోయేది కూడా మీకు తెలుసు, ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయన్ని కాపాడే అవకాశం మీ చేతిలో ఉంటుంది. మీరు దైవాంశ సంభూతులు. అలాంటప్పుడు మీకు సాధ్యం కాదంటూ ఏమీ ఉండదు. ప్లీజ్ గుప్తా గారు, దయచేసి ఆయన్ని కాపాడండి. ఆయన్ని కాపాడడానికి నేను ఏమైనా చేస్తాను గుప్తా గారు, ఏమైనా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి అని అడుగుతుంది అరుంధతి. బాలిక, నీ పతిదేవుణ్ణి కాపాడుకోవడానికి ఉన్నవి 2 మార్గాలు అని అంటారు చిత్రగుప్త. ఏంటో అవి చెప్పండి గుప్తా గారు, ఎంత కష్టమైనా నేను వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాను అని అంటుంది అరుంధతి. 1, నువ్వు మాతో యమపురికి రావడం బాలిక. ఎందుకంటే అసలు నీ పతిదేవుడు ప్రమాదంలో ఉండడానికి ముఖ్యమైన కారణమే నువ్వు. ఎందుకంటే ఒక మనిషిగా చనిపోయిన నువ్వు ఇన్నాళ్ళు ఆత్మగా భూమిపై ఉండడం సృష్టి విరుద్ధము. కాబట్టి నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉన్నను అంతకాలం నీ భర్తకు, నీ పిల్లలకు, నీ చెల్లెలకు ఏదో ఒక ప్రమాదం వస్తూనే ఉంటుంది. కాబట్టి నువ్వు మాతో పాటు యమపురికి నీ భర్తని కాపాడిన వెంటనే బయలుదేరితే ఖచ్చితంగా నీ భర్త ప్రాణాలతో రక్షింపబడును అని అంటారు చిత్రగుప్త. ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది అరుంధతి. గుప్తా గారు, ఇంకొక దారుందన్నారు కదా, ఏంటది అని అడుగుతుంది అరుంధతి. అది నువ్వు చేయకూడదు బాలిక, ఆ బాలిక చేయాలి. ఎవరైతే తన భార్య ఉన్నదో, తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుచున్నదో ఆ మానవ మాతృరాలు ఇక్కడే ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి మొక్కుకొని తన కోసం 108 సార్లు అంగప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని చెప్తారనమాట. అలా ఇంకా చిత్రగుప్త, చూడు బాలిక, నేను చెప్పిన 2వ షరతు జరగాలి అంటే నువ్వు మొదటి షరతుకి ఒప్పుకోవాలి. నీ పతిదేవుడు కాపాడాలంటే ఈ 2 మార్గాలు తప్ప ఇంకా ఏమీ లేవు. ఆ బాలికని ఒప్పించుట, నువ్వు మాతో యమపురికి రావుట, ఈ 2 జరిగిపోవాలి అని అంటారు చిత్రగుప్త. పాపం అరుంధతి అలా ఇంకా ఆలోచించుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడా, అర్ధాంతరంగా నన్ను చంపేశావు. నన్ను మనశ్శాంతి లేకుండా, నా పిల్లలతో, నా భర్తతో సంతోషంగా జీవితం గడపకుండా నరకయాతన అనుభవించేలా చేశావు. కనీసం కల్లారా నా పిల్లల్ని చూసుకోవాలనుకున్నాను. వాళ్ళకి ఎప్పుడూ ఒక రక్షక కవచంలా ఉండాలి అనుకున్నాను. ఇప్పుడు కూడా నాకు అన్యాయం చేస్తూ తీసుకువెళ్ళిపోతున్నావా? నా భర్తకి ప్రమాదాన్ని పొంచి ఉంచి నన్ను బలవంతంగా పైకి లాక్కు వెళ్ళాలనుకుంటున్నావా? సరే, విధి ముందు ఎవ్వరైనా తల వంచాల్సిందే. నేను తల వంచుతాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ, గుప్తా గారు, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. కానీ నేను తనతో ఎలా చెప్పాలి? మిస్సమ్మతో ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలి అని అడుగుతుంది. నువ్వు కాదు బాలిక, నేను ఆ బాలికకి అన్ని వివరములు చెప్తాను. నువ్వు ఖచ్చితంగా మాతో పాటు వచ్చేయాలి అని చెప్పి ఇంకా అలా చిత్రగుప్త ఒక పంతుల్లా మారిపోతారు. ఇది ఇలా ఉండగా పాపం బాగి పక్కకి వచ్చి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఆయనకేమీ కాకూడదు అని ఏడుస్తూ ఉంటుంది బాగి దగ్గరికి చిత్రగుప్త ఇంకా అలా పూజారి వేషంలో వస్తారు. బాలిక, నీ పతిదేవుడికి ప్రమాదంలో ఉన్నావని బాధపడుతున్నావా అని అడుగుతారు. అవును పంతులు గారు అని ఏడుస్తూ ఉంటుంది బాగి. చూడు బాలిక, నాకు ఒక దీక్ష తెలుసును.
ఒకవేళ నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ భర్త ఖచ్చితంగా బ్రతుకుతాడు. ఇక్కడికి దగ్గరలో ఒక అద్భుతమైన శక్తివంతమైన గుడి ఉన్నది. ఆ గుడిలో నువ్వు మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఏదైనా జరుగుతున్నది. జరగాలి అన్నా మనస్ఫూర్తిగా నువ్వు త్రికరణ శుద్ధితో నీ మనసులో ఉన్న కోరికని కోరుకుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఎంతటి ప్రమాదాన్నైనా తొలగిస్తాడు అని అంటారు చిత్రగుప్త. నిజమా? నిజమా సార్? మీరు చెప్పండి, ఏం చేయాలో చెప్పండి, ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో చెప్పండి. నా భర్తని కాపాడుకోవడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తాను అని పాపం ఏడుస్తూ ఉంటుంది బాగి. చూడు బాలిక, ముందు నువ్వు గుడి మెట్లు దగ్గర కూర్చొని నీ మనసులో ఉన్న కోరికని కోరుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత మోకాళ్ళతో నువ్వు ఒక్కదానివే ఆ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన పిమ్మట 108 మార్లు అంగ ప్రదక్షిణ చెయ్యాలి. తర్వాత చేతిలో కర్పూరం పెట్టుకొని ఆ పరమేశ్వరునికి హారతి ఇవ్వాలి. అప్పుడు నీ కోరిక ఖచ్చితంగా తీరును అని చెప్పి అలా ఇంకా చెప్తారనమాట చిత్రగుప్త. ఇంకా ఒక్కసారిగా అదంతా విని అమర్ వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయిపోతారు. అయ్యో అమ్మా, మిస్ అమ్మా, ఇదంతా చాలా కష్టమైన పనమ్మా, నువ్వు చెయ్యొద్దమ్మా అని అంటారు నిర్మలమ్మ. అవునమ్మా, దేవుడంటే మాకు నమ్మకం ఉంది, కానీ నువ్వు పాపం బాగా అలసిపోయి ఉన్నావు. ఇదంతా చేస్తే నీ ప్రాణాలకి ప్రమాదం ఉంటుందమ్మా, వద్దమ్మా అని అంటారు. ఇంకా శివరాం కూడా, లేదు మావయ్య గారు, లేదు అత్తయ్య గారు, ఆయన కోసం నేను నా ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. పిల్లల్ని చూశారు కదా, ఆయన బ్రతకాలని ఎంతలా కోరుకుంటున్నారో, ఎంతలా బాధపడుతున్నారో. నాకేమీ కాదు, ఆ దేవుడి దయ ఉన్నంత కాలం నాకేమీ కాదు. నేను ఈయన చెప్పిన అన్ని నేను ఫాలో అవుతాను. ఖచ్చితంగా ఆయన్ని బ్రతికించుకుని తీరుతాను. ఆ దేవుడిపైనే భారం వేస్తాను అని చెప్పి పాపం బాగి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా డాక్టర్ బయటికి వస్తారు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తుంది మనోహరి. డాక్టర్, అమర్కి ఎలా ఉంది అని అడుగుతుంది. సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. బుల్లెట్ చాలా క్రిటికల్ ప్లేస్లో ప్లాంట్ అవ్వడం వల్ల ఆపరేషన్ చేసినా చేయకపోయినా చాలా డేంజరస్గా ఉంది. ఇటువైపు బ్లీడింగ్ కూడా ఆగటం లేదు. మేము ఏమీ చెప్పలేకపోతున్నాం. బట్ 99% అతను బ్రతికేందుకు ఛాన్సెస్ లేవు. ఈ విషయాన్ని మీతో చెప్పడానికి చాలా బాధగా ఉంది. బట్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా మీరు దేవుడిపైనే భారం వేయండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. డాక్టర్ మాటలు విన్న బాగి పాపం కుప్ప కూలిపోతుంది. చూశారు కదా, డాక్టర్ కూడా ఏమి చేయలేమంటున్నారు. కానీ ఈయన చెప్తున్నారు కదా, ఖచ్చితంగా అక్కడికి వెళ్తే అలా చేస్తే అన్ని కోరికలు తీరుతాయని, నాకు నా భర్త ప్రాణాలు తప్ప ఇంకేమీ అక్కర్లేదని చెప్పి పాపం అలా గుడికి బయలుదేరుతుంది బాగి. మనోహరి మనసులో, వామ్మో, ఆ ప్రాసెస్ అంతా వింటే ముందా మోకాళ్ళతో గుడిమెట్లు ఎక్కడానికే కళ్ళు తిరిగి పడిపోతాం. ఇప్పుడు నిజంగా ఈ బాగి అంతా చేస్తుందా? ఇన్నాళ్ళు తను కేవలం యాక్టింగ్ చేస్తుంది అనుకుంటున్నాను, కానీ అమర్ కోసం తను నిజంగా ఇదంతా చేస్తుందా? ఇలాంటివన్నీ నా వల్ల కాదు. అదేమైనా చేసుకొని నాకెందుకు? నాకు కావాల్సింది అమర్ బ్రతికుండడం. కానీ 99% అమర్ బ్రతకరు అంటున్నారే. అమర్ బ్రతకపోతే నేను రోడ్డు మీద పడతాను. నన్ను ఇంకా పట్టించుకునే వాళ్ళే ఉండరు. అసలు నేను ఇదంతా చేస్తుంది కూడా వేస్ట్ అయిపోతుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా అరుంధతి ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. చూడు బాలిక, నీవు ఇప్పుడు బాధపడినను తర్వాత నీవు తీసుకునే నిర్ణయానికి నువ్వే సంతోషిస్తావు అని అంటారు చిత్రగుప్త. అవును గుప్తా గారు, మీరు మనిషి కాదు కదా. ఒకవేళ మీరు మనిషి జన్మలో పుట్టి ఉంటే మీకు నా బాధ ఏంటో అర్థమయ్యేది అని పాపం బాధపడుతూ ఉంటుంది. అలా ఇంకా పాపం తనైతే అప్పుడే ఇంకా చిత్రగుప్త కూడా యమధర్మరాజు కూడా కిందకి వస్తారు. యమధర్మరాజును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా అరుంధతి, రాజుగారు మీరు అని అంటుంది. ఏంటి బాలిక, నువ్వు యమపురికి రావడానికి ఒప్పుకున్నావని నాకు తెలిసింది అని అంటారు. ప్రభు, మీరు ఈ బాలికను తీసుకువెళ్ళడానికి వచ్చినారా అని అడుగుతారు చిత్రగుప్త. లేదు గుప్తా, నేను వచ్చింది
ఈ బాలిక పతిదేవుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి అని అంటారు. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు రాజుగారు? అటు అటు మిస్సమ్మ పూజ చేయడానికి వెళ్ళింది. ఖచ్చితంగా తన దీక్షని పూర్తి చేస్తుంది. అప్పుడు మీరు తీసుకువెళ్ళారు కదా అని అంటుంది. చూడు బాలిక, ఇవి రాక్షస గడియలు, మా యమద్ గడియలు. ఈ సమయానికి కాస్త తక్కువ సమయం ఉంది. అనుకున్న సమయంలో ఆ బాలిక ఆ వ్రతాన్ని పూర్తి చేయలేకపోతే నేను ఏమీ చేయలేను. నా చేతుల్లో కూడా ఏమీ లేదు. ఈ యమపాసంతో నీ పతిదేవుణ్ణి తీసుకువెళ్ళిపోతాను. ఒకవేళ తను దీక్షని పూర్తి చేసిన కారణంగా నేను నిన్ను తీసుకువెళ్తాను అని అంటారు. ఇంకా యమధర్మరాజు పాపం అరుంధతి కూడా గుడి లోపలికి వెళ్ళి, మిస్సమ్మ నువ్వు త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి పాపం అలా కోరుకుంటూ ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా గుడి ముందుకి వస్తారనమాట బాగి, రాథోడ్ పిల్లలు. ఇంకా అలా పిల్లలైతే, మిస్సమ్మ మెట్లు చాలా ఉన్నాయి మిస్సమ్మ అని అంటుంది. అమ్ము, ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను అని పాపం కొబ్బరికాయ కొట్టి అలా మోకాళ్ళతో పాపం మెట్లు ఎక్కుతూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా అలా మెట్లు ఎక్కుతూ ఉంటే పాపం బాగీకి చాలా అలసట వస్తుంది. ఇంకా అలా చిత్రగుప్త కూడా బాగీ వైపు చూస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. తనకైతే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. వాటర్ తాగుతావా మిస్సమ్మ అని అడుగుతాడు రాథోడ్. లేదు రాథోడ్, ఆయన చెప్పారు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదని, నాకేమీ వద్దు అని చెప్పి తన మోకాలకి రక్తం వస్తున్నా సరే పాపం అలా చాలా మెట్లని ఎక్కి ఇంకా గుడి లోపలికి రీచ్ అవుతుందనమాట బాగి. ఇంకా రీచ్ అయ్యి అక్కడ శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ, దేవుడా నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నా భర్తని కాపాడు, ఆయన్ని నాకు ప్రాణాలతో కాపాడు. ఆయన లేకపోతే మా కుటుంబం చిన్న భిన్నమైపోతుంది. పిల్లలకి నేను ధైర్యం చెప్పలేను. పిల్లలు చాలా చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నువ్వు బ్రతికించాలి అని చెప్పి ఇంకా అలా మొక్కుకొని పాపం అలా అంగప్రదక్షిణలు చుట్టూ 108 అంగప్రదక్షిణ గుడి చుట్టూ చేస్తూ ఉంటుంది బాగి. ఇంకా బాగిని చూసి చిత్రగుప్త కూడా షాక్ అయిపోతారు. ప్రభు, ఈ బాలిక ఇంతటి సాహసము చెయ్యదని అనుకున్నాను, కానీ ఈ బాలిక పట్టుదల మొండితనము చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది ప్రభు అని అంటారు చిత్రగుప్త. మరి ఏమనుకుంటున్నావు గుప్తా? ఈ బాలిక ఆ బాలిక రక్త సంబంధము కదా. వీరి ఇద్దరిలో మొండితనం అనే లక్షణం ఖచ్చితంగా ఉండును. వారు అనుకున్నది సాధించడానికి వారు ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని ఇంకా యమధర్మరాజు కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంకా పాపం కరెక్ట్గా 105 అలా దగ్గరికి వచ్చేసేసరికి ఇంకా మనోహరి అయితే అలా చూస్తూ ఇది కంప్లీట్ బాగి అలా ఇంకా అంగ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మనోహరికి జలస్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రదక్షిణలు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా దీనికి పేరొస్తుంది. ఈ మిస్సమ్మకి పేరొస్తే అందరూ నన్ను చులకనగా చూస్తారు. ఈ మిస్సమ్మ ఈ ప్రదక్షిణలు కంప్లీట్ చేయకుండా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా అలా కావాలని తనకైతే ఒక కొబ్బరి పెంకు గుచ్చుకునేలా చేస్తుందనమాట. ఇంకా వీపుకి కావాలని మనోహరి ఒక్కసారిగా పాపం చాలా గట్టిగా గుచ్చుకుంటుందనమాట బాగీకి. మిస్సమ్మ అని చెప్పి పాపం పిల్లలందరూ బాగీ దగ్గరికి వస్తారు. మిస్సమ్మ ఇంకా ఆపే మిస్సమ్మ అని అడుగుతారు ఆకాష్, అనంత్. లేదు పిల్లలు, ఇంకొన్నే ఉన్నాయి కదా, పర్లేదు, ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఇంకా అలా పాపం కష్టంగానే తనకి బ్లడ్ వస్తున్నా సరే ఇంకా అలా చుట్టూ తిరిగి 108 అంగ ప్రదక్షిణలని కంప్లీట్ చేస్తుంది పాపం బాగి. ఇంకా అలా దేవుడి ముందుకి వచ్చి చేతిలో కర్పూరం వెలిగించుకొని దేవుడి పాట పాడుతూ హారతి ఇస్తూ ఉంటుంది బాగి. ఇంకా అలా గంట కొడుతూ ఆయన్ని కాపాడు స్వామి అని చెప్పి ఇంకా పాపం కళ్ళు తిరిగి పడిపోతుంది బాగి. ఇంకా అలా కరెక్ట్గా యమధర్మరాజు అమర్ ప్రాణాల్ని పాసం వేయబోతూ ఉంటే ఇంకా వెంటనే ఒక శక్తి వచ్చి ఆ పాసాన్ని అడ్డుకుంటుంది. అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాలిక, మీ పతిదేవుడి ప్రాణాలకి ఇక ఎలాంటి ప్రమాదము లేదు. అతను నిండు 100 ఏళ్ళు క్షేమంగా దీర్ఘాయుష్యుతో బ్రతికెదడు. అది కాకుండా ఆ బాలిక, నీ పతిదేవుడు ఇద్దరూ కలకాలం సుఖంగా సంతోషంగా ఉంటారు. బాలిక,
మేము చెప్పిన మాట మేము నెరవేర్చుకున్నాము. ఇప్పుడు నీవిచ్చిన మాట నీవు నెరవేర్చుకోవాలి. నీవు మాతో పాటు యమపురికి రావాలి అని అంటారు చిత్రగుప్త. రాజుగారు, గుప్తా గారు, ఇన్నాళ్ళు నన్ను ఇక్కడ ఉండనిచ్చినందుకు, నన్ను మన్నించినందుకు మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మీ రుణాన్ని నేను నిజంగా ఎప్పటికీ తీర్చుకోలేను. కానీ నాది ఒకే ఒక్క ఆఖరి కోరిక ఉంది. ఈ ఒక్క కోరికని మన్నించండి ప్లీజ్ అని అడుగుతుంది అరుంధతి. నీవు ఇక్కడ ఉండిపోవాలనే కోరిక తప్ప ఏది కోరుకున్నా నెరవేర్చదను అని అంటారు యమధర్మరాజు. నాకు ఒక 10 నిమిషాల సమయం ఇస్తారా? నేను చేయాల్సిన లెక్కలన్నీ చేసి ఖచ్చితంగా వస్తాను. నాకు కనబడే అవకాశాన్ని ఇవ్వండి అని పాపం అడుగుతుందనమాట. అలా ఇంకా అరుంధతి సరే బాలిక అని చెప్పి ఇంకా ఒక మంత్రం వేసి తనకైతే కనబడే ఆప్షన్ ఇస్తారు. ఇంకా వెంటనే పాపం అమర్ దగ్గరికి వెళ్తుంది అరుంధతి. అమర్ దగ్గరికి వెళ్ళి అమర్ తలపై చెయ్యి వేసి నిమురుతూ, ఏవండి, ఇన్నాళ్ళు మిమ్మల్ని నాలా చూసుకునే భార్య దొరకదేమో అనుకున్నాను. కానీ మీరు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే మిస్సమ్మ లాంటి భార్య దొరికినందుకు మీరు నిజంగా అదృష్టవంతులండి. పిల్లల్ని నాకంటే బాగా, మిమ్మల్ని నాకంటే బాగా మిస్సమ్మ చూసుకుంటుంది. ఎప్పటికీ మీరు మిస్సమ్మ చేయి వదలకూడదండి. మిస్సమ్మని మీరు ప్రేమించాలి. నాపై ఉన్న ప్రేమని మీరు మిస్సమ్మకి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి అని పాపం అలా ఇంకా అమర్ని ప్రేమగా చూస్తూ అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది అరుంధతి. ఇంకా అలా పిల్లలందరూ ఒక్కసారిగా అమర్ అయితే ఇంకా డాక్టర్స్ బయటికి వచ్చి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసరికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా మనోహరి, అమ్మయ్యా ఆ బాగి చేయడమేమో కానీ నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇంకా అమర్ని ఎలా అయినా నా దారికి తెచ్చుకోవాలి అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఎందుకంటే అక్కడ అరుంధతి ఆన్ ది స్పాట్లో కనబడుతుంది మనోహరికి. అరుంధతి అని అంటుంది. ఇంకా మనోహరి చెంప పగలగొడుతుంది అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఇంకా అలా మనోహరిని లాక్కు వెళ్ళి బాగా కొట్టి ఇంకా తన గొంతు గట్టిగా పట్టుకొని పైకి లేపుతుందనమాట అరుంధతి. చూడు, నువ్వు నా ఫ్రెండ్ అని ఒకే ఒక్క కారణంతో ఆయన నిన్ను ఇంట్లో ఉండనిచ్చారు. నువ్వు వాళ్ళకే ప్రమాదం తెచ్చి పెడుతున్నావు. ఇంకొకసారి నా భర్త జోలికి కానీ, నా పిల్లల జోలికి కానీ, నా మిస్సమ్మ జోలికి కానీ వచ్చావో, వాళ్ళకి ఎలాంటి ప్రమాదమైనా పాటించాలని చూసావో నేను వస్తా. ఖచ్చితంగా నీ అంతు చూస్తా. నిన్ను ఖచ్చితంగా ఫ్రెండ్ అని కూడా చూడకుండా చంపేస్తా. ఇది ఈ అరుంధతి మాట అని చెప్పి గట్టిగా అక్కడి నుండి విసిరి కొట్టేస్తుంది అనమాట మనోహరిని. మనోహరి ఒక్కసారిగా అలా ఇంకా షాక్ అయిపోయి మనోహరి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అరుంధతి చిత్రగుప్త యమధర్మరాజు దగ్గరికి వచ్చి, గుప్తా గారు, నేను చేయవలసిన పనులు చేశాను. ఇంకా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను మీతో పాటు వచ్చేస్తున్నాను అని పాపం అలా ఇంకా అరుంధతి అయితే యమధర్మరాజు చిత్రగుప్త ఇద్దరితో కలిసి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది యమపురికి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.